ఎన్టీఆర్ లాంటి ఒక మహా వ్యక్తి, ఒక మహాశక్తిగా మారి పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని ఎన్టీఆర్ అపరిమితమైనటువంటి మెజార్టీతో విజయం సాధించాక, 2/3 మెజార్టీతో విజయం సాధించాక ఆయన్నే పక్కన పెట్టి పార్టీని తీసుకుని తన చేతిలోకి తీసుకోవడంతో పాటు పార్టీ సింబల్ తను తీసుకుని తను ముఖ్యమంత్రి కావడం అన్నది చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటి ఆనాడు అతిపెద్ద పరీక్ష. ఆనాడు మీడియా సహకారంతో అందులో సక్సెస్ అయ్యారు. 30 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు, ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకుని. ఆనాడైతే వెంటనే ఎన్నికలకు వెళ్ళి తనని తాను ప్రూవ్ చేసుకోలేదు. కానీ ఆ తర్వాత జరిగిన 99, అంటే ఇది 95లో జరిగింది, 95న ఇదే రోజున జరిగింది. 99లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించడం ద్వారా తను డైరెక్ట్గా ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించిన